రైట్. మా కరెస్పాండెంట్ గాంధీ భవన్ నుంచి రాజు కూడా అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. మొత్తానికి చాలా సవాళ్లు, లంకె బిందెలు ఉన్నాయేమో అనుకొని వస్తే ఇక్కడ ఏమీ లేవు, అన్ని ఖాళీ బిందెలే ఉన్నాయి అన్నటువంటి ముఖ్యమంత్రి మాట మొదలు ఈరోజు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. బీసీ రిజర్వేషన్లను కానీ, లేదంటే 6 గ్యారెంటీల విషయమే కానీ, 420 హామీల విషయంలో కానీ. సో ఓవరాల్గా ఎట్లా చూడొచ్చు? మీ దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి రాజు? 2025 సంవత్సరం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2025 సంవత్సరం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా వరకు కూడా ఇక్కడ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా కూడా పార్టీని ఇబ్బంది పెట్టే అంశాలు చాలా వరకు కూడా ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు కానివచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి కాస్త తలనొప్పులు తెచ్చే అంశాలు 2025 పార్టీకి మిగిలిపోతుందని చెప్పడంలో ఎట్లాంటి అత్యోక్తి లేదు అని చెప్పేసి పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్యారంటీల పేరుతో ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీల అమలులో మాత్రం, ముఖ్యంగా గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల అమలులో కాస్త వెనుకబడిందని చెప్పాలి. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలులో 1-2 గ్యారంటీలు మినహా చాలా వరకు గ్యారంటీలు అమలులో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ఇది ప్రధానంగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇక అక్కడి నుంచి మొదలుకుంటే ఏదైతే కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులగణన చేస్తాము, స్థానిక సంస్థల్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే ఎన్నికలకు పోతామని చెప్పేసి కూడా ఇటు మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలుకొని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు ప్రభుత్వంలో ఉన్నవారు కరాఖండిగా చెప్పి దీనికి సంబంధించి మొదటగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. ఒకవైపు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని అక్కడ కేంద్రంలో, ఎందుకంటే పార్లమెంట్లో పెట్టి ఆమోదించాల్సి ఉంటుంది రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వం. రాజు మంత్రి పదవుల విషయంలో కూడా చాలా పెద్ద యుద్ధమే నడిచింది. ఆఖరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. విచారణలు అనుకుంటూ కాలయాపన చేస్తున్నారు, కమిషన్లు విచారణలు అనుకుంటూ పరిపాలన బంద్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందంటూ కూడా ఆయన గతంలో చేసినటువంటి కామెంట్లు కానీ, జానారెడ్డి మంత్రి పదవులు ఇచ్చేది రేవంత్ రెడ్డి కాదు, జానారెడ్డి అడ్డుకుంటున్నారని చెప్పేసి ఏకంగా జానారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో ఇంకా మంత్రి పదవుల విషయంలో కీలకమైనటువంటి శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. 2026లో వీటిని ఏమైనా ఈ పూర్తి మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉండొచ్చా, లేదంటే ఈ ఇంత 2 సంవత్సరాలు కూడా బహుశా ఇదే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కొంత మీడియాతో మాట్లాడుతూ కొంచెం లీకులు అయితే ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ముఖ్యంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు ఒక లీక్ అయితే మీడియాకు ఇవ్వడం జరిగింది. అయితే పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు ఉండబోతా ఉంది? ఎందుకంటే ఇప్పటికే 2 బెర్తులు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్లీ 3 బెర్తులు ఖాళీగా ఉండాల్సింది. అయితే ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా మైనారిటీ కోటాలో అజారుద్దీన్కు ఒక మంత్రి పదవి కేటాయించడంతో ప్రస్తుతం 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలకు సంబంధించి ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ 2 ఖాళీలను పూర్తి చేస్తారా, లేదంటే ఈ 2 పూర్తి చేసిన తర్వాత మిగిలిన వాటిని పునర్వ్యవస్థీకరణ చేస్తారా అన్న దానిపై ప్రస్తుతం అయితే ఎట్లాంటి క్లారిటీ లేదు. ఇక ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కానివచ్చు, చాలా మంది అసంతృప్తులు కావచ్చు, ఇప్పటికే తమ అసంతృప్తిని బాహాటంగానే పార్టీలో వెళ్ళగక్కుతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మేము పార్టీ కోసము కష్టపడ్డాము, పనిచేశాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొంతమంది మాత్రమే పదవులు ఇచ్చారు. ఇటు మంత్రి పదవులతో పాటు కింది స్థాయి పదవులు కూడా పార్టీలో నియామకం కూడా చేసుకోలేకపోవడం, పిసిసి అధ్యక్షుడిగా ఎవరైతే కొత్తగా నియామకం అవుతారో కింద ఉన్న కమిటీలన్నీ జనరల్గా రద్దు అయిపోతాయి. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానివచ్చు, జనరల్ సెక్రటరీని కానివచ్చు. కానీ ప్రస్తుతం పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే నియామకమైన తర్వాత కూడా పాత వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. జగ్గారెడ్డి లాంటి వారు కావచ్చు, అదేవిధంగా మధుయాష్కి గౌడ్ లాంటి వారు కావచ్చు. ఎందుకంటే రాజు కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇవి జనరల్ గా చర్చలోకి వస్తూనే ఉన్నాయి. ఒకటి, మొన్న కేసీఆర్ లేవనెత్తినటువంటి నీళ్ల విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఒక అఫీషియల్ సమాధానం చెప్పలేదు. అండ్ పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోతుంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి వాళ్ళు బలంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది కనిపిస్తోంది. మరోవర్ గతంలో ఒక గేట్ తెరిస్తేనే ఇంతమంది వస్తే, పూర్తి గేట్లు తెస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటే ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలోకి మేము చేర్చుకున్నామని ఆ రోజు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది, అవునన్నా కాదన్నా ఈ మాటను బట్టి చూస్తే కనుక. అండ్ మోరోవర్ అసలు తెలంగాణ ఆర్థికంగా కుదేలైపోయింది. బయటికి పోతే అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారంటూ కూడా రాష్ట్ర ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కొంచెం తగ్గించి మాట్లాడినటువంటి మాటలు. సో ఇవి కూడా ఏమైనా కాంగ్రెస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? తో పాటు బీసీ డిక్లరేషన్లో ఒక బలమైనటువంటి
కమిషన్ ఏర్పాటు చేయలేకపోయింది, బలమైనటువంటి ఇండికేషన్స్ చూపించలేకపోతుంది, ఒక కరెక్ట్ డేటా తీసుకోలేకపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. బీసీ సంఘాలు మొత్తం కూడా తిరగబడ్డాయి. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఏమైనా మరుపులు చేర్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాలను? ఎస్ సార్, ముందుగా ఎందుకంటే ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాలను చూసినట్టయితే రాష్ట్రంలో 7 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిపోయిందని చెప్పేసి కూడా ప్రతిసారి దాన్నే వల్లవేస్తూ ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్గా మారిందని చెప్పేసి కూడా చాలా వరకు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఎందుకంటే ప్రతిసారి కూడా అభాండాలు మోపడం కన్నా ప్రస్తుతం మీరు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఏం చేశారు అన్నటువంటి ప్రశ్నలు కూడా సొంత పార్టీ నుంచే నేతలు ఎదుర్కోవడం జరిగింది. ఇక ఇది కాకుండా ప్రధానంగా కృష్ణానదీ జలాల విషయానికి వచ్చినట్టయితే రాష్ట్రాల హక్కులను కాపాడలేకపోతా ఉన్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎట్లాంటి మాటలు మాట్లాడలేకపోతున్నారన్న అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్షం నుంచి ఎదుర్కొంటా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో 90 టీఎంసీల కృష్ణానదీ జలాల విషయంలో కానివచ్చు, 45 టీఎంసీలకే ఒప్పుకున్నారు. అదేవిధంగా ఇతర అంశాలు ప్రాజెక్టుల విషయంలో కానివచ్చు, డిపిఆర్ రిటర్న్ అయినా కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని చెప్పేసి కూడా కేసీఆర్ అయితే విమర్శలు చేయడం జరిగిందో, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అంశాలనే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఖచ్చితంగా పోరాడాల్సింది పోయి దానికి సైలెంట్గా ఉండడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రాల హక్కులను తాకట్టు పెట్టడమే అని చెప్పేసి వస్తున్నటువంటి విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకపోతా ఉంది. అదేవిధంగా దీనికి ఇటీవల ఆర్థిక భారం మాత్రం కనిపిస్తోంది. ఇందాక మీరు అన్నట్టు 7 లక్షల అప్పులను గత ప్రభుత్వం చేసిపోతే ఇప్పుడు కనీసం సంక్షేమ పథకాలు కూడా అందించలేనటువంటి పరిస్థితికి కారణం కూడా బీఆర్ఎస్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్తూనే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇవే కామెంట్ చేస్తోంది. రైతు భరోసా విషయంలో ఇప్పటికీ ఇంకా 2 పెండింగ్లోనే ఉన్నాయి. డిఏల విషయంలో 5+1 6 కూడా పెండింగ్లోనే ఉన్నాయి. తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రావట్లేదు. యూనివర్సిటీలకు జీవోల ద్వారా నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో కేవలం ఒక ఉస్మానియా యూనివర్సిటీకే 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని ఒక జీవో ఇస్తే మిగతా యూనివర్సిటీల నుంచి కూడా ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. వచ్చి 2 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ ఆ జాబ్ క్యాలెండర్ ఊసు కూడా లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవి పార్టీకి మైనస్ అయితే ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారిందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఇచ్చినటువంటి హామీల లిస్ట్ ఏదైతే ఉందో 420 హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీల లిస్టు చూస్తే హామీల లిస్టు చూస్తే పెద్దగా ఉంది. ఇప్పటి వరకు అమలైనటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఇంకా అవి తక్కువ వరకే అమలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందు 2026లో మాత్రం ఈ పెద్ద సవాళ్లుగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు దాదాపు 60% రిజల్ట్ వచ్చిందని చెప్పుకున్నప్పటికీ మేకపోతు గాంభీర్యంగానే ఉంది అని చెప్పేసి కూడా ఒకవైపు చాలా మంది పార్టీలోనే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. మోరోవర్ ఏదైతే వచ్చే నెలలో లేదంటే ఫిబ్రవరిలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివచ్చు, ఆ తర్వాత వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గాను అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట ఎంత ఉంది అనేది తెలిసిపోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు పార్టీలోనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో హామీలు ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నారు? ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటున్నారు, కానీ అందులో కూడా చాలా వరకు చాలా మంది మిగిలిపోయారని చెప్పి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీని ఇటు విమర్శలు చేస్తానో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ హామీల్లో ముఖ్యంగా చాలా వరకు ఆసరా పెన్షన్లు ఏవైతే ప్రభుత్వం కొన్ని చేసినా కానీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే చెప్పుకునే విధానంలో కూడా కొంత వెనకబడి ఉన్నారనుకోవచ్చా? 2 లక్షల రుణమాఫీ గతంలో ఏ ప్రభుత్వం చేసింది లేదు. అంటే ఏకధాటిగా 2 లక్షలు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినా కానీ దఫాలుగా చేసినటువంటి పరిస్థితి. సో అట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏకధాటిగా ఒకేసారి చేసినా కానీ పూర్తి స్థాయిలో చేయలేదన్నది కూడా ఒకటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి మరక. సో పూర్తి స్థాయిలో చేసినామని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉందా? ఈ 2 ఏళ్ల కాలంలో అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్షమే బలంగా తయారైంది అనుకోవచ్చా? హైడ్రా విషయమే కానీ, మూసీ నది ప్రక్షాళన విషయమే కానీ, లేదంటే బీసీ రిజర్వేషన్ల విషయమే కానీ, రియంబర్స్మెంట్ విషయమే కానీ, తులం బంగారం విషయమే కానీ, స్కూటీల విషయమే కానీ, జాబ్ క్యాలెండర్ల విషయమే కానీ, విద్యార్థుల విషయంలో కానీ ఎట్లా చూడొచ్చు? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కూడా రుణమాఫీ విషయంలోనే కానివచ్చు, అదేవిధంగా ఇటు రైతు భరోసా విషయంలో కానివచ్చు ఇచ్చింది 15,000 హామీ అయినప్పటికీ 12,000 అయినా కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు, కానీ ఆ అమలు చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు వివరించడంలో వెనుకబడిపోతా ఉన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల్లోకి ఇవన్నీ అంశాలను తీసుకువెళ్ళబోతా ఉంది. హైడ్రా విషయంలో చాలా వరకు చెరువులను కాపాడమని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒకవైపు పాజిటివ్ గా జరిగినటువంటి అంశాలను చెప్పుకున్నప్పటికీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షాలకు మాత్రం ఆన్సర్ చెప్పలేక కాస్త వెనకడి వేస్తుందని చెప్పి ఇప్పటికైతే తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.